మమ్మీ చూడు పడతాయని చెప్పిన రాస్బెర్రీస్ మా దగ్గర బయటనే పడతాయని చెప్పిన. చూడు రోడ్లెమ్మటి ఏం లేదు, ఖాళీ రోడ్లెమ్మటి. అమ్మ దీని ముళ్ళులు గుచ్చుకుంటే మాత్రం పోయి వెచ్చంగా ఉంటుంది మస్తానమ్మ. ఇంకా చెర్రీస్ కూడా చూడు, అనవసరంగా చెర్రీ పికింగ్ అని పోతారు కానీ అదిగో చెర్రీస్ అన్నీ పండిపోయినాయి. చూడు ఎంత మంచిగా ఉన్నాయి, మస్తు ఉంటాయి తెలుసా. కాకపోతే రోడ్ దారిలో పండినాయి కానీ భయంతో ముట్టుకుంటుంది అనమాట. ఇదేంటంటే బరాక్స్ అనమాట, ఆర్మీ బేస్ లాగా చాలా పెద్దగా ఉంటుంది. ఇదే రోడ్లో ఉంటుంది అనమాట. చూపిస్తా చూడండి ఇట్లుంటుంది. మన పోలీస్ కొత్తగూడెంలో పోలీసు ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట. ఇక్కడన్నీ ఇక్కడ వచ్చేసి కొంతమంది ఫామ్ ఫీల్డ్ లాగా ఉంటుంది అనమాట. గ్రీన్ హౌస్ అంటారు దీన్ని. ఈ గ్రీన్ హౌసెస్ అంటే ఎట్లా అంటే చిన్న గార్డెన్ లాగా అనమాట. పెంచుకుంటారు మంచిగా నీట్గా పెంచుకుంటారు ఇవన్నీ ఆ ఫామ్ ఫీల్డ్ ఆ గార్డెన్లోని అనమాట మమ్మీ. కానీ బాగుంటాయి. ఎక్కువ నేపాల్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు బాగా ఆశ ఉండి టైంపాస్ కాక ఏం చేయలే ఇంట్లో బోర్ కొట్టుంటారు కదా, వాళ్ళు తీసుకొని ఈ ప్లేస్లో పండించుకుంటా అంటారు అనమాట. టమాటాలు ఉంటాయి, బీన్స్ ఉంటాయి, చిట్టి చామంతి ఉంటాయి. చిట్టి చామంతి చూపెట్టానా? ఆ రోజులు అయితే ఎంత ముద్దుగా పెరుగుతాయో, పెద్దగా వస్తాయి. ఇంకా చిట్టి చామంతులు చూడు ఎంత ముద్దుగా పెరిగినాయి. ఆ డైసీస్, చిట్టి చామంతులు, బీన్స్. ఆ రోజులు అయితే బయటకు వస్తాయి రోజ్ చెట్లు. అగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడు రాస్బెర్రీ. ఇదన్నమాట ప్లేస్, చాలా పెద్ద ప్లేస్. ఒక 4-5 ఎకరాల వరకు ఉంటుంది. ఇక చూడు ఎంత పెద్దగా పెంచిండ్రు బీన్స్ చెట్లు. పూత కూడా వచ్చేసింది. ఇక్కడ ఎండ ఎక్కువ కదా, బాగా మంచిగా కాపు వస్తుంది అనమాట. ఈ రాస్బెర్రీస్ అయితే ఎక్కడ చూసినా కనిపిస్తాయి చూడు. ఇట్లా బ్రిడ్జ్ మీద నుంచి పోతున్నా నాకు అన్నీ రాస్బెర్రీస్. అవి పెంచేటి కాదు, మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తాయి. ఈ పెంచరు మళ్ళీ వీటిని ఎక్కడ. ఆ లావెండర్ ఫీల్డ్స్ అంటారు. ఈ లావెండర్ ఫీల్డ్స్ కోసం అయితే ఎంతమంది